a senior most journalist. I've been working for the past 15 years for Telugu media and also English. I used to work for NTV and CVR News, English as well as Telugu. And I have also worked as CEO for Surya TV. Message. And I'm also into the digital platform. And basically, I'm owning a channel called Shweta Reddy TV. It's a digital platform under Shweta Reddy Media Creations. I usually help women who are in the problem. Basically, the common ladies who are into troubles like domestic violence, dowry harassments, etc. I usually take up the problems of the women, and I'm a women activist also. Medical tourism and awards 2019. And thank you so much, Zia, for. నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం. ఈరోజు పార్క్ హయత్లో జరిగినటువంటి గ్లోబల్ హాస్పిటల్స్ ట్రావెల్స్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈరోజు మరి సీనియర్ జర్నలిస్ట్ మనందరికీ తెలుసు, మరి తన యొక్క వాక్చాల్యంతో ఇతరులను మరి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని సక్రమంగా సరిదిద్దాలని కాన్సెప్ట్ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి శ్వేతారెడ్డి గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అండ్ బీజేపీ లీడర్ ఫ్రైడ్ బ్రాండ్. మరి వారికి అవార్డు వచ్చిన సందర్భంగా వారితోటి ముచ్చటిద్దాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది గ్లోబల్ మెడికల్ ట్రావెల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2019. ఇక్కడ 17 మెంబర్స్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఇక్కడికి రావడం జరిగింది. 17 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సమ్మిట్స్ ఏంటంటే మీకు తెలుసు మన ఇండియాలో హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇప్పుడు చూస్తే టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్స్ కానివ్వచ్చు, లేకపోతే కేర్ హాస్పిటల్స్ కానివ్వచ్చు, యశోద హాస్పిటల్స్ కానివ్వచ్చు, మన హైదరాబాద్లో ఈ 3 కూడా మోస్ట్ డెవలపింగ్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు చాలా వరకు డాక్టర్స్, ఇండియాలో పనిచేస్తున్న డాక్టర్స్ అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పేమెంట్. వాళ్ళ సబ్జెక్ట్స్కి సంబంధించి, వాళ్ళ స్పెషలైజేషన్స్కి సంబంధించి మన ఇండియన్ హాస్పిటల్స్ కంపారిటివ్లీ విదేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఉన్న హాస్పిటల్స్ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళ ఎఫిషియన్సీకి తగ్గట్టు పేమెంట్ చేయట్లేదని చెప్పేసి మేనేజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో కానీ, లేకపోతే గాంధీ హాస్పిటల్లో కానీ మంచి మంచి పొజిషన్స్కి వచ్చిన టాప్ ర్యాంకర్స్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మన ఇండియాకి సేవ చేయకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదే గ్లోబల్ మెడికల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియా లాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డాక్టర్స్ మన దగ్గర ఉంటారు కదా. ఇప్పుడు హెల్త్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. చాలామంది వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో బిజీగా ఉంటారు. మనలాగా మీడియాలో 24/7 కెమెరా సోదరులు అంటే కెమెరా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. నాలాంటి జర్నలిస్టులేమో ఎప్పుడు చెప్తూ ఉంటారు విషయాల గురించి, విషయ సేకరణ గురించి మేము అండ్ మీరు నిత్యం పోరాడుతుంటాం. ఇలా మన ఫీల్డే కాదు, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, అలాగే ఉమెన్ యాక్టివిస్టులు ఉన్నారు, సినిమా, పాలిటిక్స్ అండ్ ఇండస్ట్రీస్, ఇలా రకరకాల ఫీల్డ్స్లో నిత్యం వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అసలు ఏ టైంకి తింటారో అర్థం కాదు. ఉదయం 8 గంటలు చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ని 12-1 గంట చేస్తున్నారు. 1 గంటకి షార్ప్గా చేయాల్సిన లంచ్ని 4-5 ఆ టైంలో చేస్తున్నారు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. ఇంక్రెడిబుల్ ఇండియా అంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన హెల్త్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి స్వచ్ఛ భారత్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నవ్వారు, స్వచ్ఛ భారత్ ఏంటి, మా గాంధీ ఎప్పుడో గంపలు పట్టుకొని టాయిలెట్స్ క్లీన్ చేశారు కదా, కొత్తగా మీరేం చెప్పేది అని చెప్పేసి. హైజీనిక్ అండ్ శానిటేషన్ గురించి, హెల్త్ గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒకే విషయాన్ని 100 సార్లు మనం చెవిలో జోరీగలాగా చెప్పడం వల్ల పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్. ఈరోజు నేను చాలా ప్లేసెస్లో చూస్తున్నాను ఒక ఇష్యూ. ట్యాంక్ బండ్ దగ్గర మొన్న మిలియన్ మార్చ్ చేశాం కదా, ట్యాంక్ బండ్ దగ్గర చెత్త పేపర్లు ఏవో పడుంటే చిన్నపిల్లలు తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారంటే మోదీ గారు చెప్పారు కదా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ ఇప్పుడు ప్రిమిసెస్ని క్లీన్ చేసుకోవడం, మన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం, టాయిలెట్స్ని క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవచ్చు. హాస్పిటల్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఇప్పుడు హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నా, హాస్పిటల్స్ దాకా పోకుండానే మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవచ్చు. అండ్ హాస్పిటల్స్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో సురేష్ గారు రీసెంట్గా నేను శ్వేతారెడ్డి టీవీలో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాను. ప్రకాశం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీని ట్రీట్ చేసి
ఆ ట్రీట్మెంట్ కోసం బాడీని అప్పగించడానికి, విషయం తెలిసిన తర్వాత బాడీని అప్పగించడానికి 10 నుంచి 30 లక్షల రూపాయలు కిషోర్ రెడ్డి అనే డాక్టర్ డిమాండ్ చేశాడు. ఇవన్నీ కూడా మనం సినిమాల్లో చూస్తుంటాం అనుకుంటాం, కానీ నిజ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్నే సినిమాలుగా తీస్తూ ఉంటారు. ఇక్కడ మన దేశంలో చదువుకొని హైదరాబాద్ లాంటి సిటీస్లో మంచి మంచి యూనివర్సిటీలో చదువుకున్న డాక్టర్స్ అందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఇక మనల్ని ఎవరు చూసుకుంటారు? ఈవెన్ యోగా, ఇప్పుడు భారత్ ప్రధాని పుణ్యమా అంటూ యోగాకైనా బ్రాండింగ్ చేస్తున్నారు, మెడిటేషన్, ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. ఎంతసేపు ఇంగ్లీష్ మెడిసిన్స్ లోపలికి వేసేసుకోవడము, యాంటీబయాటిక్స్ వేసుకోండి, పెయిన్ కిల్లర్స్ వేసుకోండి ఇలా చెప్తుంటారు, కానీ మ్యాక్సిమం మెడిసిన్స్ని లోపలికి వెళ్ళకుండా మైండ్ అండ్ బాడీ థెరపీస్ ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మెడిటేషన్ చేస్తూనే, యోగా చేస్తూనే మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్లో గ్లోబల్ మెడికల్ ట్రావెల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2019లో నేను కూడా వన్ ఆఫ్ ది డెలిగేట్స్గా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ అసోసియేట్స్, ఐ ఫాండ్లీ కాల్ హిమ్ యాజ్ అన్న, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం అన్న, హూ ఈజ్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్. హీ ఈజ్ ఫినాన్షియల్ అడ్వైజర్ అండ్ ఆల్సో డెబిట్ సిండికేటర్ అనమాట. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మీరు ఒక విమెన్ ఎంటర్ప్రీనర్, ఈరోజు ఉమెన్ ఎంటర్ప్రీనర్ లోన్ తీసుకోవాలంటే ముద్రా లోన్స్ కానీ ఏమైనా ఈ ఎంఎస్ఎంఈ ఉంది కదా, స్మాల్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే లోన్స్ రావడం చాలా కష్టంగా ఉంది. బట్ సుబ్రహ్మణ్యం అన్న లాంటి వ్యక్తులు ఆడవాళ్ళకి విమెన్ ఎంటర్ప్రీనర్షిప్లో భాగంగా, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఆ ముద్ర లాంటి లోన్స్ని చాలా అవలీలగా తెప్పించగలుగుతున్నారు. స్టాండప్ ఇండియా విచ్ ఈస్ బీన్ ఇనిషియేటెడ్ బై మిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్టాండప్ ఇండియా కూడా మన 35% ఓసీ విమెన్కి మీ లోన్స్ ఇస్తున్నారు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ రేపు పొద్దున మనం మంచి మంచి హాస్పిటల్స్ పెట్టాలన్నా మనమేం కోటీశ్వర్లు కావాల్సిన అవసరం లేదు. ఒక హౌస్ వైఫ్ కూడా షీ కెన్ బికేమ్ అ పవర్ఫుల్ ఎంటర్ప్రీనర్ బై యూజింగ్ ద బ్యాంక్ లోన్స్ అండి. నేనే చాలా సందర్భాల్లో చూశాను. నేను ఒక ప్రాజెక్ట్, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి బ్యాంక్స్కి వెళ్తే, లోకల్ బ్యాంక్స్కి వెళ్తే ముద్రా లోన్స్ మీకు అప్లికబుల్ కావంటున్నారు. ఒక జర్నలిస్ట్ అయి ఉండి, ఒక లీడర్, ఒక బీజేపీ లీడర్ అయి ఉండి ఇంత అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న ఒక విమెన్ యాక్టివిస్ట్, విమెన్ ఎంటర్ప్రీనర్ అయి ఉండి నేను జస్ట్ కనుక్కుందాం సొసైటీలో ప్రాబ్లం ఎలా ఉంది, ఒక కామన్ ఉమెన్ బ్యాంక్కి వెళ్ళి లోన్ అడిగితే ఎట్లా ఉంటుందో అని తెలుసుకుందాం అంటే నాకు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అప్లికబుల్ ఐటీ రిటర్న్స్, ఇంట్లో పని చేసుకునే అమ్మాయి భర్త చనిపోతే ఆమెకి ఐటీ రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఒకవైపు ప్రధానమంత్రి ఏమో నేషనల్ వైడ్లో ఏం చెప్తున్నారు, కేంద్ర స్థాయిలో మేము స్టాండప్ ఇండియా అంటున్నాము అండ్ ముద్రా లోన్స్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇన్ని స్కీమ్స్, దెర్ ఆర్ సో మెనీ స్కీమ్స్ ఆన్ విచ్ పబ్లిక్ డజంట్ హ్యావ్ ప్రాపర్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ కల్పించాలంటే సుబ్రహ్మణ్యం అన్న లాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం. ఆయన కూడా 2 ముక్కలు మాట్లాడతారు. సుబ్రహ్మణ్యం అన్న, ప్లీజ్ టాక్ టు హిమ్ రిగార్డింగ్ ద ఫినాన్స్. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మీటింగ్ చాలా బాగుందండి. నమస్తే, సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఇలాంటి మీటింగ్స్ రెగ్యులర్గా జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటి, ఇండియన్ ఏదైతే టూరిజం కమ్ హాస్పిటాలిటీ ఉన్నదో, వేర్ అండ్ విచ్ మెడికల్ టూరిజం అని అంటున్నారు, ఇది చాలా ప్రాపర్గా ఉందండి, ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్ వాట్ యు కాల్, దీన్ని ఎలా అనొచ్చు అంటేనండి, చీప్, అవైలబుల్ ఉంటుంది అంటాం కంటే బెస్ట్గా ఉందండి. దీన్ని ఇంకా పెంచాలి అనేటట్లయితే ఏవైతే టూరిజంని యాడ్ చేస్తున్నారో, ఈ పేషెంట్ లాగా ట్రీట్ చేయడంతో పాటు టూరిజంని యాడ్ చేస్తున్నారో, అలాంటి యాడ్ చేయటానికి ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్స్ వస్తే చాలా బాగుంటుందండి. సో పర్పస్ ఆఫ్ ఈ మీట్ అదే. చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చారు. చాలా హాస్పిటల్స్ ఫ్రీ స్పాన్సర్షిప్ని అనౌన్స్ చేశారు, గుడ్ సైన్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంకింగ్, లోన్స్ అవైల్ చేసుకోవటం మునుపటి కంటే ఇప్పుడు ఉన్న బ్యాంకింగ్ టర్మ్స్లో అంటే జనరల్గా క్లయింట్స్కి అర్థం కాక, అవగాహన లేక గ్యాప్ ఉన్నదే కానీ సిస్టమ్ అండ్ ప్రాసెస్ చాలా బాగున్నాయండి. అండ్ యాజ్ శ్వేత అన్నట్లు మాలాంటి కన్సల్టెంట్స్, ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు అందరినీ రీచ్ పెంచాలి, అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి, సర్వ్ చేయగలగాలి. సో నైస్ థింగ్ అండి, ఇది చాలా మంచిగా అనిపించింది. అట్ ద సేమ్ టైం మా పర్పస్ కూడా డిఫైన్ చేశారు. సో విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ. శ్వేతారెడ్డి గారు, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మెడికల్, మరి ఈ మధ్యకాలంలో కాలం బట్టి సీజనల్ అంటే డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి వస్తున్నాయి.
అయితే హాస్పిటల్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఏ చిన్న జ్వరం ఉన్నా కూడా అన్ని ట్రీట్మెంట్లు చేయించి 20 టెస్టులు 30 టెస్టులు చేసినా కూడా డబ్బులు బాగా దొబ్బుతున్నారు అన్నట్టు ఒక కామెంట్ వస్తుంది. దీని మీద శ్వేతారెడ్డి గారి పోరాటం ఏం చేస్తారా, ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, డెంగ్యూ వ్యాధి ఇప్పుడు ఆ అబ్బాయి మోస్ట్ పాపులర్ కిడ్ స్టార్ గోకుల్ మన డిజిటల్ ప్లాట్ఫామ్లో చాలా ఫేమస్. ప్రముఖ నటుడు బాలకృష్ణ గారి డైలాగ్స్ ఇమిటేట్ చేస్తూ చాలా అద్భుతమైన టాలెంట్ అది. హీస్ ఫ్రమ్ మదనపల్లి. నేను కూడా ఆ అబ్బాయి డైలాగ్స్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేవి. సేమ్ యాస్టిస్ ఎక్స్ప్రెషన్స్, అదే వాయిస్ డిక్షన్ అంతా మెయింటైన్ చేస్తే ఎంత బాగా చెప్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు అనుకునే నెక్స్ట్ డేనే ఈ కబురు విన్నాను నేను. ఇట్లాంటి గ్లోబల్ మెడికల్ సమ్మిట్స్ ఎన్ని జరిగినా కూడా ఫస్ట్ ద అవేర్నెస్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ ద లోకల్ ప్లేస్. మన అంతర్జాతీయంగా హెల్త్ గురించి, నేషనల్ లెవెల్లో హెల్త్ గురించి మాట్లాడే ముందు ఇట్లాంటి సమ్మిట్స్కి వేదికైన భాగ్యనగరం హైదరాబాద్లో ఆరోగ్య పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో హాస్పిటల్ సిట్యుయేషన్స్ ఏంటి, హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని ఎలా పీక్కు తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రకాశం మల్టీ స్పెషాలిటీ గురించి మాట్లాడాను. ఈరోజు చూసుకుంటే మీరు ఉస్మానియా కానివ్వచ్చు, గాంధీ హాస్పిటల్ కానివ్వచ్చు, ఇతరత్ర ప్రభుత్వ, ఒక విషయం అడుగుతున్నానండి, ఇక్కడ హాస్పిటల్స్ కానివ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వచ్చు, ఈ రెండు కీలక పాత్ర పోషిస్తున్నాయి మన సమాజంలో. హాస్పిటల్స్ విషయం వచ్చేసరికి ప్రభుత్వ హాస్పిటల్స్ హైజినిక్గా విత్ గుడ్ హైజిన్. ఇప్పుడు యుగాండా నుంచి ఒక లేడీ వచ్చారు. ఆమె మేము ఇండియాలో హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో హాస్పిటల్స్ ఎవరైనా కడుతున్నారంటే ఫండ్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అంతెందుకంటే మనం గతంలో మదర్ తెరీసా, ఆమె ఎక్కడో పుట్టిన వ్యక్తి మన ఇండియాకు వచ్చి సేవ చేశారు. ఇట్లా చాలామంది ఫారినర్స్ వచ్చి అనంతపూర్లో R&D లాంటివి డెవలప్ చేసి అక్కడ పిల్లల్ని ఆరోగ్యకరంగా చూసుకున్నారు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరెందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు? బెడ్ల దగ్గర నుంచి కానివ్వచ్చు, డాక్టర్స్ అందుబాటులో ఉండడం కానివ్వచ్చు, నర్సులు అందుబాటులో ఉండడం కానివ్వచ్చు. మనం ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే, టెలివిజన్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే కుప్పలు తెప్పలు గర్భిణీ స్త్రీలు క్యూలో నిల్చున్నారు. చిన్నపిల్లలు చైల్డ్ స్పెషలిస్ట్ లేక వాళ్ళ కష్టాలు పడుతున్నారు. డెంగ్యూలండి, డెంగ్యూలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణికొండ ఏరియా తీసుకుంటే దోమల బెడద. నేను అక్కడే ఉంటున్నాను. 6 గంటలు దాటిందంటే బయట ఎవరు కనిపించరు, నిశ్శబ్దంగా. అది ఒక ఎమర్జెన్సీ విధిస్తే ఎట్లుంటుందో కర్ఫ్యూ వాతావరణంలా ఉంటుంది. అదేంటంటే దోమలు, మంచినీళ్ళు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నేను ఒకటే అడుగుతున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారిని, ప్రభుత్వ హాస్పిటల్స్లో కనీస అవసరాలు చూసుకుంటూ, ఇప్పుడు కేసీఆర్ కిట్లు అవి ఇవి అని చెప్పారు, ఓకే, కానీ ఈ పేషెంట్ అక్కడ పోయిన తర్వాత ట్రీట్మెంట్ కోసం అసలు డాక్టర్సే ఉండరు, నర్సులే ఉండరు. ఎన్నో ఇష్యూస్ మనం చూసాం. ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్ సక్రమంగా ఉండి మోస్ట్ హైజినిక్, మోస్ట్ శానిటేటివ్ ఏరియాస్ని మెయింటైన్ చేస్తే, ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తే, ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి లక్షలు పేదవాడు పెట్టాల్సిన దుస్థితి ఏముంటుందండి? పోనీ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాం, అక్కడ ఏమైనా మనం బతుకు జీవుడా అంటూ బయటపడుతున్నామా? హాయిగా హ్యాపీగా ఆరోగ్యంగా కొంచెం ఏదో నడుము నొప్పో తలనొప్పో అయిన పోయిన వాళ్ళు కూడా శవంగా బయటికి వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా సెంచురీ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, మా మదర్కి ఇన్సిడెంట్ జరిగింది. సెంచురీ హాస్పిటల్లో ఈమె కిడ్నీ ఫెయిల్యూర్, ఒక్క కిడ్నీ డ్యామేజ్ అయితే వాళ్ళు చేసిన రాంగ్ సర్జరీ వల్ల మొత్తం బాడీకి మొత్తం ఇన్ఫెక్షన్ పాకి ఆమె చనిపోయారు. నేను నిమ్స్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఒక 10 days ఆమె వెంటిలేటర్ మీద ఉండి నానా కష్టాలు పడ్డాం. ఇంత చదువుకొని సమాజంలో అంతో ఎంతో పేరున్న మనలాంటి వాళ్ళే ఇన్ని బాధలు పడుతుంటే బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ అండ్ యావరేజ్ పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏంటి? సో నేను చెప్పొచ్చేది ఓవరాల్గా ఇట్లాంటి సమ్మిట్స్ జరగడం చాలా సంతోషకరమే. కానీ ఇట్లాంటి సమ్మిట్స్ మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నా కూడా దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఇట్లాంటి, ఇప్పుడు చూడండి డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి మీరు వచ్చారు, ఇట్లాంటి ఒక సమ్మిట్స్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు, గవర్నమెంట్స్ కూడా ఫోకస్ చేయాలి. అందరూ ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ శాటిలైట్ మీడియా వచ్చి దీన్ని ఫోకస్ చేసి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఓకే, మన దేశంలో మన హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి గ్లోబల్ మెడికల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే
ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. తెలంగాణ ప్రాంతాన్ని ఆరోగ్యకరంగా బంగారం తర్వాత ఆరోగ్యకరంగా చేసుకున్న తర్వాత బంగారుకి వెళ్దాం. అప్పుడు కావాలంటే తెలంగాణ ప్రాంతం గ్లోబల్ పాపులర్ స్టేట్ అయింది, వన్ ఆఫ్ ద గ్లోబల్ పాపులర్ స్టేట్స్ అని చెప్తున్నారు. ప్రపంచ పటంలో తెలంగాణ వైపు అందరూ చూస్తున్నారు అంటున్నారే, ఎందుకు చూడాలి తెలంగాణ వైపు? డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చి జనాలు చచ్చిపోతున్నందుక, నీళ్ల సదుపాయం సరిగ్గా లేక చచ్చిపోతున్నందుక, రోడ్లు సరిగ్గా లేక చచ్చిపోతున్నందుక, ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు వేసేసి వాటిలో తిరుగుతున్న ఈగలు దోమలు వచ్చి కుడితే మనిషి చావకి ఇంకేం చేస్తారు? ప్రభుత్వ హాస్పిటల్స్లో సదుపాయాలు చండాలంగా ఉన్నాయని చెప్పి గ్లోబల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలా? ఏది చేయాలన్నా ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుతున్నారే, అక్కడ అభివృద్ధి లేదు కాబట్టి ఎవరు ఇన్వెస్టర్స్ రావట్లేదని చెప్పేసి. మరి తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగిందని ఇన్వెస్టర్స్ రావాలి? తెలంగాణ ప్రాంతాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే కనీసమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ జాగ్రత్త కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ చీకొట్టే దుస్థితి దాపురిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చెప్పండి. అదే ఇప్పుడు చూసినట్టయితే ప్రభుత్వము అందరూ కూడా ఆరోగ్యశ్రీ ఒకటి ఏర్పాటు చేసింది. ఈ ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని కార్పొరేట్ దాంట్లో ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అక్కడ బెడ్స్ లేకపోవడం వల్లనో, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ వల్ల తలనొప్పి చేయటం ఇవన్నీ అంటే తలనొప్పి అంటే మీన్స్ అమౌంట్ సరైన రేంజ్లో రాకపోవడం, ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం వల్ల పేద ప్రజలను అంటే అవేర్నెస్ లేని వాళ్ళని అది పనిచేయదు, ఒక జాబ్ వస్తే ఇది పనిచేయదు అని ఉంటే తోసిపుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఉన్నాటి ఎయిట్లు కూడా సరైన సక్రమంగా కూడా ఒకప్పుడు నడుస్తున్న రేంజ్లో ఇప్పుడు లేవని కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ స్థాయి దృష్టికి ఇవన్నీ వెళ్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో మీరు చూసుకుంటే ఆర్టీసీ సమ్మె, పాపం వాళ్ళు సమ్మెలు చేసి నాకు తెలిసి 2 నెలలు కావస్తుంది. వాళ్ళని పట్టించుకునే 40 రోజులు 44 రోజులు కావస్తుంది, దగ్గర దగ్గర 2 నెలలు వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. మనం ఈరోజు చూసాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ వరంగల్లో అతి దారుణంగా 9 నెలల పసిపాపను రేప్ చేసిన ఆ నీచుడు నికృష్టుడికి 40 రోజుల్లో ఉరిశిక్ష వేస్తామని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకొని నిన్నటికి నిన్న యావజ్జీవ కారాగార శిక్షణగా ఎలా మారుస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పటిదాకా కోర్టులు, అది హైకోర్టు కానివ్వచ్చు, సుప్రీంకోర్టు కానివ్వచ్చు, ప్రభుత్వాలు అన్యాయం చేసినా మనం కోర్టుకు వెళ్ళొచ్చు అనుకున్నాము. కానీ ఇప్పుడు కోర్టులు కూడా ప్రభుత్వాల వల్ల ప్రభావితం అయితే జనాలు ఎవరితో చెప్పుకోవాలి? ఇది నేను కేసీఆర్ గారికి నా సూటి ప్రశ్న. 9 నెలల పాప, చిన్న పాప, వాళ్ళమ్మ 9 నెలలు కడుపులో ఉంచుకున్న రోజులు కూడా ఆ పిల్లని భూమి మీద ఉంచలేదు. ఆ పాపకి ఆ నీచుడికి వాడు ఎంత నీచంగా నికృష్టంగా రేప్ చేశాడో చిన్న పసిగుడ్డుని అందరూ చూశారు. యావత్ ప్రపంచం అంతా తెలంగాణను చూసింది ఈ విషయంలో. మరి ఇందుకు గొప్పగా చెప్పుకోవాలా సీఎం కేసీఆర్ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ నీచు ఈ ఉరి శిక్ష నుంచి మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్షగా వేస్తున్నారు, దీని గురించి మీరు మాట్లాడుతున్నారా? ఆ ఉరి శిక్ష గురించి కూడా 40 రోజుల్లో అన్నారు. ఎక్కడ చేశారు? వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో గనక ఈ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు స్వాగతించరు. ఈ విషయంలో నేను త్వరలో పోరాటం చేయబోతున్నాను. ఆ పాప తల్లిదండ్రులకి నేను అండగా నిలవబోతున్నాను. ఇట్లాంటి ఇష్యూస్ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఇలాంటి ఇష్యూస్ ఎన్ని జరుగుతున్నాయి, సీఎం గారి దృష్టికి వెళ్తుందో లేదో, మరి ఏదైతే అది కానివ్వండి అని చెప్పేసి ఆయన అట్లా నెగ్లిజిబుల్గా వ్యవహరిస్తున్నారో నాకు తెలియదు. కనీసం మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్ననే కావాల్సింది, వాటిని కూడా ఆయన తాత్సారం చేస్తున్నారు. ఆయనకి 6 నంబర్ అంటే చాలా లక్కీ నంబర్ అనుకుంటాను. డిసెంబర్ 6 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ మీద నిర్ణయం తీసుకుంటాను, నోటిఫికేషన్స్ అని చెప్పేసి. ఇప్పటి వరకు పాప టీచర్స్ డిఎస్సి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రా బాబో అని చెప్పేసి ఏళ్ల తరబడి బుక్కులు పట్టుకొని వాళ్ళ కళ్ళు సైట్లు ఎక్కువైపోయి గుడ్డద్దాలు కూడా వచ్చేసాయి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్స్ రాలేదు. ఇప్పుడు చూసుకుంటే చాలామంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి కార్పొరేటర్గా కంటెస్ట్ చేయాలని, నాలాంటి వ్యక్తులు కౌన్సిలర్గా కంటెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎప్పుడు బాబు నోటిఫికేషన్స్ అంటే అవి కూడా ఇవ్వట్లేదు. ఇట్లా హిట్లర్ పరిపాలన ఎన్ని రోజులు? ఏం కాదండి, ఇవన్నీ కూడా నేషనల్ స్థాయికి వెళ్తున్నాయి, జాతీయ స్థాయికి వెళ్తున్నాయి. నరేంద్ర మోదీ గారు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా కేసీఆర్ గారి పరిపాలనకు చెక్కు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ క్షణం పెట్టినా కూడా మెజారిటీ సంఖ్యలో బీజేపీ కౌన్సిలర్లు, బీజేపీ కార్పొరేటర్లకు గెలుస్తారని నేను కుండబద్దలు కొట్టి మరి చెప్తున్నానండి. విజయారెడ్డి పైన మన జరిగినటువంటి తహసీల్దార్ విజయారెడ్డి పైన ఎంఆర్ఓ దాని మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్
ఇక్కడ 2 అంశాలు. లంచం మీద ఎన్ని సినిమాలు రాలేదు? నేను అదే వీడియో కూడా పెట్టాను. లంచం 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 అంటూ శంకర్ తీసిన మోస్ట్ పాపులర్ సినిమా భారతీయుడు. ఆ భారతీయుడు సినిమా డైలాగులు ఇప్పటికీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రివైండ్ అవుతాయి మన మైండ్లో. అపరిచితుడి సినిమా, కుంభీ పాకం, ఆ పాకం, ఈ పాకం అంటూ ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలకు సంబంధించిన డైలాగులు మన అద్భుతమైన నటుడు విక్రమ్ చేసి చూపించాడు. ఇంకా జనాలకి ఎన్ని సినిమాలు చేసి చూపించాలి? నేను అదే చెప్పా, మన శంకర్ లాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు లంచాల మీద సినిమాలు తీసి. ఎందుకు? లంచాల మీద ఎన్ని సినిమాలు తీసినా ఇంతే. సరే, ఇప్పుడు లంచాలు, ఆమె మహిళా ఎంఆర్ఓ అండి. ఇంకో దగ్గర ఎక్కడో పాపం ఆమె తాడు కట్టేసుకున్నారు ఎంఆర్ఓ. పబ్లిక్ వచ్చి ఆమె మీద పడతారేమో, అటాక్స్, ఎవరికైనా ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఈ పట్ట పగలే సీసీ కెమెరా సర్వేలెన్స్లో కూడా మనిషి వచ్చి ఆయన చచ్చిపోయినా పర్వాలేదని చెప్పేసి ఆయన కూడా అగ్నికి ఆహుతై ఇట్లా నిప్పంటించాడంటే ఎవరైనా ప్యానిక్ అవుతారు. చాలామంది పొలిటీషియన్స్ ఈరోజు ఎమ్మెల్యేలు లంచాలు తీసుకోవట్లేదా? ఎంపీలు లంచాలు తీసుకోవట్లేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకోవట్లేదా? లీగల్ అడ్వైజర్స్ లంచాలు తీసుకోవట్లేదా? ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవట్లేదా? ప్రతి ఒక్కళ్ళు లంచాలు తీసుకుంటున్నారండి. లంచాలు ఇప్పుడు ఆ మొక్కతే కాదు కదా, లంచం తీసుకోవడం పెద్ద నేరం. ఇప్పుడు ఎంఆర్ఓ విజయారెడ్డి విషయం చూసేనా మన లంచాలు తీసుకునే వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుందేమో చూడాలి. ఎందుకంటే లంచం ఇచ్చేవారిది తప్పండి, లంచం తీసుకున్న వాళ్ళది కాదు. సేమ్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏదైతే ఉందో ప్యాటర్న్, డబ్బులు ఇచ్చేవాడు బిర్యానీ పొట్లాలు ఇచ్చేవాడిది తప్పు కాదండి, బిర్యానీ పొట్లాలు డబ్బులు తీసుకునేవాడిది కూడా తప్పు. ప్రజలు మార్పు ప్రజల్లో రావాలి. ప్రజలు మారితే ఖచ్చితంగా వ్యవస్థ కూడా మారుతుంది. మనం ఎంటర్టైన్ చేయకపోతే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇట్లా లంచాలు తీసుకుంటున్నారని కాకుండా ఆ పర్సన్ ఎవరైతే ఇది చేశారో ఆయన బహిరంగంగా ఒక వీడియో, ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఆయనే ఒక సెల్ఫ్ వీడియో తీసుకుని వదిలినా కూడా కొంచెం అవేర్నెస్ వచ్చేది. ఇట్లా మనిషి ప్రాణం తీయడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది చేస్తున్నారు, అందులో ఈమె 1%. ఈమె తప్పు చేయట్లేదు కాబట్టి ఆ మనిషి ఇలా ఫ్రస్ట్రేషన్ తీసుకోకుండా ఉండాల్సింది. మనిషి ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా చేయకుండా ఉండాల్సింది. ఇదండి మరి బీజేపీ లీడర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి గారు చెప్పినట్టు విషయాలు. మరి తనకు వచ్చిన అవార్డు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద, మెడికల్ ఏదైతే ట్రావెల్ దాని మీద కూడా స్పందించారు. చూస్తారండి విత్ న్యూస్. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.